అతి తక్కువ ధరలో మందులు లభించేలా ప్రధాని మోదీ జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. జన ఔషధి దివాస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లో ఉన్న జన ఔషధి కేంద్రాన్ని కలెక్టర్ నాగరాణితో కలిసి ఆయన సందర్శించారు. దేశంలో ఇప్పటివరకు 15,000 వరకు జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయని శ్రీనివాస్ వర్మ తెలిపారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. వైద్యం అత్యంత ఖరీదైన నేపథ్యంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా 2,050 రకాల మందులను జనరిక్ మెడికల్ షాపులలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి సామాన్య ప్రజలకు అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన అనేటువంటి స్కీమ్ పేరుతో పెద్ద ఎత్తున దేశంలో జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఇవాళ దాదాపు దేశంలో 15,000 షాపులు ఈ రకమైనటువంటి షాపులు. 2027 నాటికి వీటి సంఖ్య 25,000కి పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తాం. ఏదైతే వేళ వైద్యం తాలూకు ఖర్చు పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి సందర్భాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉండాలని దాదాపు 2,050 వివిధ రకాల మందుల్ని జనరిక్ షాపుల్లో అవైలబిలిటీ ఉంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు సర్జరీలకు సంబంధించి ఏదైతే పనిమిట్లు ఉంటాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ జనరిక్ మెడికల్ షాపులు అందుబాటులో ఉంచుకుంటారు. మందులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి.